Good morning, my dear students. September 25 results are out now. First of all, congratulations to the students who clear these CA exams in this attempt. But today my focus is on the students who are not clear CA Inter and CA Final and CA Foundation exams. Remember one thing. మీరు ఫెయిల్ అయ్యింది ఎగ్జామ్లో మాత్రమే. ఇంకొక 2 monthsే మనకి టైం ఉంది. జస్ట్ 60 days. Jan 6th ఎగ్జామ్స్. జస్ట్ 60 days ఉంది టైం అంతే. రిమెంబర్ వన్ థింగ్, మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఫెయిల్ అయింది ఎగ్జామ్లోనే. ఫస్ట్ మీ ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేయండి. ఫస్ట్ యాక్సెప్ట్ యువర్ ఫెయిల్యూర్. డోంట్ కంపేర్ యువర్ రిజల్ట్స్ విత్ యువర్ ఫ్రెండ్. నా ఫ్రెండ్ క్వాలిఫై అయిపోయాడా, ఇప్పుడు నేనేంటి పరిస్థితి? నువ్వు ఎవరితో కంపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. డోంట్ బ్లేమ్ ఐసీఏ. సార్ వాళ్ళు పేపర్ టఫ్గా ఇచ్చారు, పేపర్ వాల్యుయేషన్ టఫ్గా చేశారు. డోంట్ బ్లేమ్ ఇన్స్టిట్యూట్స్, డోంట్ బ్లేమ్ ఫ్యాకల్టీస్, డోంట్ బ్లేమ్ యువర్ ఫ్రెండ్స్. ఫస్ట్ నువ్వు ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేయి. అప్పుడు నువ్వు నీలో ఉన్న ప్రెజర్ని రిలీవ్ అవుతుంది. నువ్వు ఎప్పుడైతే ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేస్తావో దట్ ఈజ్ ద కీ ఫ్యాక్టర్ యువర్ సక్సెస్. నెక్స్ట్ వన్, లెట్ us టేక్ one white paper along with one pen. నువ్వు ఫెయిల్యూర్ అవ్వటానికి రీజన్స్ ఏంటి అవి రాయి. నువ్వు ఎందుకు ఫెయిల్ అయ్యావు అది రాయి. సార్, the major reasons for the failure. The first one is unstructured learning. Majority of the students, ఇది వన్ ఆఫ్ ద కీ ఫ్యాక్టర్ అన్నమాట ఈ స్ట్రక్చర్ లెర్నింగ్ అనేది. కానీ ఈ అన్స్ట్రక్చర్ లెర్నింగ్ వల్ల ఫెయిల్ అవడానికి కారణాలు ఎక్కువ ఉన్నాయి. అన్స్ట్రక్చర్ లెర్నింగ్ అంటే ఒక ప్రాపర్ ప్లాన్ అంటూ ఉండదు. ఈరోజు ఈ సిలబస్ అయిపోతుంది, ఓకే, నీ ఎగ్జామ్ ముందు వాటికి నువ్వు ఎంతైతే ప్రిపేర్ అవ్వగలుగుతావు డైలీ నీకు ఇష్టం వచ్చినట్టుగా ప్రిపేర్ అయిపోతూ వెళ్ళిపోతావు. ఒక ప్రాపర్ ప్లాన్ అంటూ ఉండదు, ఒక స్ట్రాటజీ ఉండదు, ఒక టార్గెట్ అంటూ ఉండదు. ఓకే, చదువుతూ ఉండాం, ఎప్పుడైపోతే అప్పుడైపోతుంది సిలబస్. దట్ ఈస్ కాల్డ్ అన్స్ట్రక్చర్ లెర్నింగ్. ఈ అన్స్ట్రక్చర్ లెర్నింగ్ అనేది చాలా చాలా డేంజర్. ముఖ్యంగా మన ప్రొఫెషనల్ కోర్సెస్లో ఇది ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. సెకండ్ వన్, సెల్ఫ్ ప్రిపరేషన్, హోమ్ బేస్డ్ ప్రిపరేషన్. Home based preparation, which is also one of the dangerous factor. Now remember one thing, అంబానీ పిల్లలైనా సరే ఎవరైనా సరే స్కూల్కి వెళ్ళే చదువుకుంటున్నారు. ఎందుకని అంటే వాళ్ళకి ఇంటికి వచ్చి టీచర్స్ చెప్పే అంత సోమత కూడా లేదనా? రిమెంబర్, నువ్వు ఎప్పుడైతే చదవాలి అని డిసైడ్ అవుతావో అప్పుడు నీ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ కూడా ఎడ్యుకేషన్ ఓరియంటెడ్ అయి ఉండాలి. అంటే నీ చుట్టూ ఉన్న స్టూడెంట్స్ కూడా నువ్వు చదువుతూ ఉంటేనే నువ్వు చదవగలవు. ఒక మ్యారేజ్కి అటెండ్ అయ్యి నువ్వు చదవగలవా? ఒక ఫంక్షన్కి అటెండ్ అయ్యి నువ్వు చదవగలవా? ఒక మీటింగ్కి అటెండ్ అయ్యి చదవగలవా? లేదే. నీ హోమ్ బేస్డ్ ప్రిపరేషన్లో నీకు అక్కడ ఎడ్యుకేషన్ ఎన్విరాన్మెంట్ రాదు. నీకు ఇష్టం వచ్చినప్పుడు చదువుతావు, నీ ఇష్టం వచ్చినప్పుడు వదిలేస్తావు. ఈ హోమ్ బేస్డ్ ప్రిపరేషన్ అనేది చాలా చాలా డేంజర్. నువ్వు ఎక్కడ చదవాలి అని అనుకున్నా నీ చుట్టూ ఉన్నది కూడా ఆ ఎన్విరాన్మెంట్ అనేది కూడా ఎడ్యుకేషన్ ఎన్విరాన్మెంట్ అయి ఉండాలి. అప్పుడే నువ్వు చదవగలవు. నెక్స్ట్ ఫ్యాక్టర్, సార్, ఈ ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. రే ఈరోజు బయటికి వెళ్దాం రే రారా, రే ఈరోజు మూవీకి వెళ్దాం రారా. ఈ ఇన్ఫ్లుయెన్స్ నువ్వు ఎప్పుడైతే తగ్గిస్తావో
ఎప్పుడైతే నీ ఓన్గా నువ్వు డెసిషన్ తీసుకుంటావో, నీ ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ని తగ్గిస్తావో, అప్పుడు నువ్వు కొంచెం సక్సెస్ అవ్వడానికి కారణాలు ఉంటాయి. అనదర్ రివిజన్ ఎగ్జామ్స్. సార్ కోచింగ్ అయిపోయింది సార్ నాది, నేను డైరెక్ట్గా ఫైనల్ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నాను సార్. ఒక్క విషయం నాకు చెప్పండి, నువ్వు ఫైనల్ ఎగ్జామ్లో చేసే తప్పులేంటో నీకు ముందే తెలిస్తే నువ్వు ఇక్కడ సరి చేసుకుంటావా లేదా? సార్ నాకు ఎగ్జామ్లో టైం ప్రిపరేషన్, నాకు టైం సరిపోలేదు సార్. లెందీ పేపర్ సార్. లెందీ పేపర్ అని డిసైడ్ చేయొద్దు. ఒక టైం కన్జ్యూమింగ్ పేపర్ నువ్వు ఎలా హ్యాండిల్ చేయాలో నేర్చుకోలేదని చెప్పు. అది ఎలా హ్యాండిల్ చేయాలి ఫస్ట్ అది నీకు తెలియాలి. ఇవన్నీ నీకు ఎలా తెలుస్తాయి? ఒక ప్రాపర్ రివిజన్ ఎగ్జామ్స్ రాయాలి. దిస్ ఈజ్ నాట్ ఏ మార్కెటింగ్. నేను ఇక్కడ రివిజన్ ఎగ్జామ్స్ రాయండి నేను చెప్పట్లేదు. నువ్వు ఎక్కడైనా రివిజన్ ఎగ్జామ్స్ రాయి, నువ్వు ఎక్కడైనా స్ట్రక్చర్ లెర్నింగ్ నేర్చుకో, నువ్వు ఎక్కడైనా ప్రిపేర్ అవ్వు, కానీ ఒక ప్రాపర్ వే, ఒక ప్రాపర్ ప్లాన్ ఉండాలి. నువ్వు రివిజన్ ఎగ్జామ్స్ రాయటం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటో తెలుసా? నువ్వు చేసే తప్పులేంటో నీకు ముందు తెలుస్తాయి. ఇవన్నీ నీకు తెలియాలి కదా. ఇవన్నీ తెలిస్తేనే కదా నువ్వు ఈ 3 hours పేపర్ని ఎలా నువ్వు యూటిలైజ్, ఈ 3 hours పేపర్లో ఎలా అటెంప్ట్ చేయాలి ఈ పేపర్ని అని. నువ్వు ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉన్నావు అది ప్రిపేర్ అవ్వు. విచ్ సబ్జెక్ట్ యు ఆర్ వీక్, విచ్ సబ్జెక్ట్ యు ఆర్, నీకు కోచింగ్ సరిపోలేదు, ఏ సబ్జెక్ట్లో నువ్వు వీక్గా ఉన్నావు అది అనాలిసిస్ చేయి. నువ్వు ఎన్ని అటెంప్ట్ రాసినా సరే యూజ్ ఉండదు సార్ నీకేం కాన్సెప్చువల్ క్లారిటీ లేకపోతే. ఫస్ట్ దీస్ ఆర్ ద సమ్ factors, some reasons I identify during my past experience. మీరు చేయాల్సింది ఏంటి అంటే, నువ్వు ఫెయిల్ అవ్వటానికి గల కారణాలు ఏంటి అని ఒక పేపర్ మీద రాసి నువ్వు అనలైజ్ చేయి. ఏ ఫ్యాక్టర్స్ వల్ల నువ్వు ఫెయిల్యూర్ అయ్యావని. ఆ ఫ్యాక్టర్స్ని మళ్ళీ రిపీట్ చేయొద్దు. నువ్వు ఎప్పుడైతే మళ్ళీ అవే ఫ్యాక్టర్స్ని రిపీట్ చేసావో మరి ఎలా సక్సెస్ అవుతావు? నీకు తెలుసు కదా ఈ ఫ్యాక్టర్స్ వల్ల నేను ఫెయిల్యూర్ అయ్యాను అని. ఎప్పుడైతే నువ్వు చేసిన తప్పు మళ్ళీ చేయవో అప్పుడే నువ్వు ఈ కోర్సెస్లో సక్సెస్ అవ్వగలవు. సార్ సిఏలో ఫెయిల్యూర్ ఈజ్ ఎ కామన్. నువ్వు ఎప్పుడైతే ఈ కోర్స్ని నువ్వు క్విట్ చేద్దామని డెసిషన్ తీసుకున్నావు, దాట్ ఈస్ ద రియల్ ఫెయిల్యూర్. అది నీ రియల్ ఫెయిల్యూర్. ఐఎమ్ నాట్ ఏ బ్రిలియంట్ స్టూడెంట్, ఐఎమ్ an average student. Frankly speaking, ఐఎమ్ ఏ నార్మల్ యావరేజ్ స్టూడెంట్. నేను కూడా ఫెయిల్యూర్ చూశాను సిఏ ఎగ్జామ్లో, బట్ నేనైతే క్విట్ చేయలేదు. ఐఎమ్ స్ట్రగ్లింగ్ టు క్లియర్. నేను ఎలా అయినా క్లియర్ చేయాలని అనుకున్నాను. సెకండ్ అటెంప్ట్ ఐ క్వాలిఫైడ్ సిఏ. సార్ రిమెంబర్ వన్ థింగ్, నువ్వు ఎప్పుడు రియల్ ఫెయిల్యూర్గా మిగిలిపోతావో తెలుసా? నువ్వు ఎప్పుడైతే ఈ కోర్స్ని క్విట్ చేస్తావో అది రాంగ్ డెసిషన్ సార్. దాన్ని అసలు నీ మైండ్లోంచి తీసేసాయి. ఈ అటెంప్ట్ కాకపోతే ఇంకో అటెంప్ట్, నీకు 2 monthsలోనే కదా అటెంప్ట్, ఇయర్లీ 3 attempts. ఏదో ఒక అటెంప్ట్ నువ్వు డెఫినెట్గా క్వాలిఫై అవుతావు. రిమెంబర్. కానీ నువ్వు చేయాల్సింది ఏంటంటే చేసిన తప్పుని మళ్ళీ రిపీట్ చేయొద్దు. జస్ట్ నువ్వు కంపల్సరీగా క్వాలిఫై అవుతావు ఏదో ఒక రోజు, కానీ నువ్వు చేసిన మిస్టేక్స్ని రిపీట్ చేయొద్దు, రాంగ్ డెసిషన్స్ని తీసుకోవద్దు. కూల్గా కామ్గా కూర్చొని డెసిషన్స్ తీసుకోండి. మీరు రాంగ్ డెసిషన్ వల్ల మళ్ళీ ఒక అటెంప్ట్ మళ్ళీ ఫెయిల్యూర్ చూడొద్దు. చూస్ ద కరెక్ట్ పాత్ విల్ డిసైడెడ్ యువర్ సక్సెస్. ఎటు ఫెయిల్ అయ్యాం కదా ఇంకొద్దులే కోర్స్, దట్ ఈస్ ద రాంగ్ డెసిషన్. దట్ ఈస్ ద రియల్ ఫెయిల్యూర్. దిస్ ఈజ్ నాట్ ఏ ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యింది రియల్ ఫెయిల్యూర్ కాదు. నువ్వు రాంగ్ డెసిషన్ తీసుకున్నావు చూసావు, అది రియల్ ఫెయిల్యూర్. నువ్వు ఏం తీసుకుంటున్నావు డెసిషన్స్ ఒక్కసారి కూర్చొని నీ ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేసి నువ్వు రీజన్స్ ఏంటని రాసి ఆ రీజన్స్ని రిపీట్ చేయకుండా మళ్ళీ ఎలా సక్సెస్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అయితే సక్సెస్ అవుతాము దాన్ని బేస్ అయ్యి చూసుకో డెసిషన్. ఆల్ ది బెస్ట్. విల్ మీట్ ఇన్ ఫర్దర్ సెషన్స్. బాయ్.